సోలో లెవెలింగ్ ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ చూసిన మాంగా కమ్యూనిటీ వాళ్ళు అయితే ఎప్పటి నుంచో బ్రేస్ ఫర్ ఇంపాక్ట్ సంజిన్ వో వస్తుండో అని ఫుల్ హైప్ చేస్తారు. అయితే 3 ఎపిసోడ్ చూసిన, థర్డ్ ఎపిసోడ్ చూసిన వెంటనే అండ్ ఐ స్టార్టెడ్ రీడింగ్ సోలో లెవెలింగ్. 200 చాప్టర్స్ ఉన్నాయి, దాంట్లో 179 చాప్టర్సే, మిగతాది సైడ్ క్వెస్ట్లు. 3 nights చదివినా, చెప్తున్నా కదా, వేరే హైలో ఉన్న చదివినంత సేపు ఐ కెన్ సే నథింగ్ కెన్ కమ్ క్లోజ్. సోలో లెవెలింగ్ ఫుల్లీ యానిమేట్ అయినాక డీమన్ స్లేయర్ లెవెల్ ఉంటుంది అంటారు. బ్రో ఒక్కసారి మాన్వా చదువురి డీమన్ స్లేయర్తో అసలు కంపేర్ చేయలేవు. ఇది మొత్తం మైల్స్ అహెడ్ అనొచ్చు ఫర్ మీ అట్లీస్ట్. ఈ వీడియో కొద్దిగా లెంతీగా చేస్తున్నా. అండ్ స్పాయిలర్ అలర్ట్ గైస్. ఫస్ట్ థింగ్ బ్రో, ఆ ఆర్ట్, మాంగా ప్యానల్స్, ఎవ్రీ స్లైడ్ స్క్రీన్ షాట్ వర్తి కాదు కదా, పోస్టర్ వర్తి. ఒక్కొక్కటి పోస్టర్ వేసుకోవచ్చు, ఏమన్నా ఉందా. యాక్షన్ విషయానికి వస్తే నేనైతే రీసెంట్లీ అనుకున్నా, జుజుత్సు కైసెన్ సీజన్ 2 చూసినాక ఎవ్రీ ఎపిసోడ్లో ఎంత హైప్ ఉంటుంది ఆ యాక్షన్కి, నథింగ్ కమ్ క్లోజ్ అని. సోలో లెవెలింగ్ రైట్ నౌ నా దృష్టిలో టాప్స్. మన మెయిన్ క్యారెక్టర్ సంజిన్ వో. ఈ సిరీస్లో నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, దిస్ ఇస్ మై ఫస్ట్ కొరియన్ మాంగా. సారీ ఊకే మాంగా అంటున్నా కానీ నాకు అది అనడానికి వస్తలేదు, మాన్వానా మన్షువానా ఏంటిదో. సో మన ఎంసీ వరల్డ్స్ వీకెస్ట్ హంటర్ ఉంటాడు, ఈ ర్యాంక్ అనమాట. 2 years ఉంటాడు, వరల్డ్ వైడ్ మొత్తం ఫేమస్ అనమాట. వీనంత వీక్ లూజర్ లేడు. సో టిపికల్ యానిమీ అన్నీ ఇట్లనే ఉంటుంది కదా. సడన్గా చోజన్ వన్ అవుతాడు. గెన్షిన్ ఇంపాక్ట్ గేమ్ ఆడే వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది యానిమీ. ఎందుకు ఆఫ్ టాపిక్ వచ్చినా అంటే, ఇది ఆర్పీజీ గేమ్లా ఉంటుంది మొత్తం ఎంసీవీ ఎబిలిటీస్. కానీ కొన్నిసార్లు అయితే కామన్ సెన్స్ యూజ్ చేయాలంటారు. టైటిల్లోనే ఉంది సోలో లెవెలింగ్ అని. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, సిరీస్ మొత్తం ఓన్లీ సంజిన్ వో అంటే మెయిన్ క్యారెక్టర్ వీడు ఒక్కడే లెవెలప్ అవుతాడు. బ్యాక్ టు అవర్ టాపిక్, గెన్షిన్ ఇంపాక్ట్. ఎందుకన్నా అంటే క్యారెక్టర్ అప్గ్రేడ్స్, వెపన్ అప్గ్రేడ్స్, ఆర్టిఫాక్ట్స్ ఆ గేమ్లో ఎలా ఉంటాయో అండ్ ఈ గేమ్ కూడా అలానే ఉంటుంది అనుకుంటా. హొరైజన్ ఫార్వర్డన్ వెస్ట్, హొరైజన్ జీరో డాన్ కాన్స్టెంట్ లెవెలప్ అవుతూ ఉండాలి. సో సేమ్ సంజిన్ వో కూడా అలానే డంజన్స్ క్లియర్ చేస్తూ ఉంటాడు, ఎక్స్పీ ఆన్ చేస్తూనే ఉంటాడు, లెవెలప్ అవుతూనే ఉంటాడు. ఇక్కడ వరకు ఓకే. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సింపుల్గా చెప్పాలంటే, మిస్టీరియస్ మ్యాజిక్ గేట్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన వెంటనే మ్యాజికల్ బీస్ట్, మాంటర్స్ అన్నీ ఇరప్ట్ అయ్యి ఈ వరల్డ్కి వస్తాయి. సో అదే టైంకి హ్యూమన్స్ కూడా హంటర్స్ లాగా అవేకన్ అవుతారు. దీంట్లో ఒకటి ఏంటంటే, ఒక్కసారి అవేకన్ అయినాక వానికి లెవెలప్ కాదు, వాడు ఎక్కడుంటే అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ర్యాంకర్ ఉంటే ఈ ర్యాంకే ఉంటాడు. ఈ ర్యాంక్ నుంచి ఎస్ ర్యాంక్ దాకా వీళ్ళది పవర్ స్కేలింగ్ సిస్టమ్. అందరికన్నా టాప్ వరల్డ్ లెవెల్ హంటర్, వాళ్ళు ఎస్ఎస్ ర్యాంక్ ఉంటారు అనుకుంటా. సంజిన్ వో అయితే ఎనిమీస్ని డిఫీట్ చేయడం, యూ లెవెలప్ అని ఇట్లా పాపప్ వస్తూనే ఉంటాయి. వీళ్ళు ఇంకా నాకు ఈ పవర్ సిస్టమ్ ఎరైజ్ అంటాడు. డిఫీట్ అంటే ఇక కిల్ చేసిన ఎనిమీస్ అన్నీ వాడిని లాయల్ కమాండర్స్ అంటే సర్వెంట్స్ అయిపోతుంది. ఈ ప్యానల్ చూడురి మొత్తం. వీడు ఏంటంటే, నాకు పవర్ లేదు, ఈ ర్యాంకర్ నేను సామాన్లు మోసేటోని అన్నట్టు వెళ్తాడు. అక్కడికి పోయినాక హై ఆర్క్లంతా హ్యూమన్స్ని స్లాటర్ చేస్తాడు. రెడీ ఇంకా అన్న వస్తాడు చూడు, లెట్ ద మ్యాసకర్ బిగిన్. అందరికి అదే డైలాగ్ వస్తుంది చూడు, అట్లుంటుంది. సేమ్ ఇక్కడ కూడా ఎంతమంది నేచేసిండో వాళ్ళందరినీ అరైజ్ అంటాడు. మొత్తం ఈయన ఫ్యామిలీలో కలుపుకుంటాడు. ఇలా మెయిన్ క్యారెక్టర్స్ అంటే వీని సర్వెంట్స్లో బీరో, ఇగ్రీస్, బెలియాన్, ఖైసల్. వీటి క్యారెక్టర్ డిజైన్ భయ ఎవరు చేసిండో కానీ ఏమన్నా ఉందా. జేజు ఐలాండ్ అని ఒక ఆర్క్ ఉంటుంది, దాంట్లో సార్ ఎంటర్ అవుతాడు. ఏం ఫైట్ అసలు, ఒక్కొక్క సీన్ ఎలివేషన్, ఆ హైప్ నాకు ఎట్లుండే అంటే, ఇదంతా చదివేటప్పుడు గోజాన్ టోజియాన్ ఫైట్లు ఉన్నప్పుడు హై ఉంటాడు చూడు, మొత్తం బ్లిస్లు ఉన్నట్టు ఆ రేంజ్ ఉండే. ఎందుకో చాలా హైప్ ఉంది, కానీ మస్తుంది. టిపికల్ షోనెన్ మాంగానే కానీ బట్ సంథింగ్ ఈజ్ డిఫరెంట్. చాలా బాగుంది ఇది. ఇంకొక ఆర్క్ ఉంటుంది, వన్ సిస్టర్ని గాబ్లిన్స్ అందరు చోక్ చేస్తాడు, లిటరల్లీ చంపేస్తాడు. అప్పుడు రేజ్ మూమెంట్స్ ఉంటాయి చూడు భయ్యా, దిస్ ఈజ్ పీక్ ఫిక్షన్. నౌ లెట్స్ టాక్ అబౌట్ పవర్స్ అండ్ ఎబిలిటీస్. కెన్ హీ బీట్ గోజో? ఎస్. కెన్ హీ బీట్ సుకున? ఈజీ కాదు కానీ వేసేస్తాడు. కానీ సోలో జేజేకే వర్స్ ఆబ్వియస్లీ, ఎందుకంటే అవంతా ఖర్చులే. ఈయన ఆబ్వియస్లీ మోనార్క్ ఆఫ్ షాడో, మొత్తం డెడ్ థింగ్స్, డీమన్స్ వాళ్ళందరికీ ఈయననే కింగ్. యాక్ షిట్ కూడా ఏం చేయలేరు. మాదరా అంటే మిడ్ టు హై డిఫికల్టీ కానీ వేసేస్తాడు. ఎందుకు అంటున్నా అంటే, వీని ఎబిలిటీస్ నేను లిస్ట్ వేస్తాడు. కింగ్ ఆఫ్ డెడ్, షాడో మోనార్క్, డార్క్నెస్, ఎటర్నల్ వాయిడ్ మొత్తం వాడితే, లిమిట్లెస్, ఇమ్మార్టల్. ఇంకోటి ఏంటంటే, ఏ ఫైట్ ఉన్నా కాన్స్టెంట్లీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వీడు డెవలప్ అయితేనే ఉంటాడు. ఊకే వాడు డెవలప్ ఎందుకు అవుతాడంటే, ఒక రీజన్ ఏంటంటే మన బాడీ తట్టుకోలేదు కాబట్టి అట్లా మెకానిజం లాగా తయారు చేశారంట. లాస్ట్ టైంగా వాడు కంప్లీట్లీ లిమిట్లెస్ అవుతాడు, ఎక్స్పీ ఉండదు, ఏముండదు, వాడు గ్రో అవుతూనే ఉంటాడు. ఒక పాయింట్లోనైతే ఒకడు మొత్తం ఎక్కడో దాచుకుంటాడు, వాడు అర్త్ మొత్తాన్ని వీని ఎనర్జీ మొత్తం
చేసేసి వాడిని ఇంత ట్రాక్ చేసి ఎగిరేస్తాడు, అంత ఓపీ అయిపోతాడు వీడు. అండ్ ఇంకా వాని కమాండర్స్కి కూడా నో డెత్. మెయిన్ క్యారెక్టర్ది మాన ఎంతసేపు ఉందో వాళ్ళు అంతసేపు ఉంటారు. ఇమ్మార్టల్ వీడు, వీడు ఇంకా ఎవరిదైనా ఎబిలిటీస్ కూడా కాపీ చేస్తాడు, విత్ ప్రిసైజ్ ఎక్యురసీ యూజ్ చేస్తాడు. క్యారెక్టర్స్ లైక్ ఆనోస్, గోల్డ్, డైలీ లైఫ్ ఆఫ్ ఇమ్మార్టల్ కింగ్, ఇంకా కొంతమంది ఉన్నారో నాకు గుర్తొస్తలేదు, వీళ్ళు మాత్రం డిఫీట్ చేయగలుగుతారు అనిపిస్తుంది. సో గైస్, ఇప్పటివరకు వీడియో చూసినారంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోస్ నేను యానిమే డిబేట్ చేద్దాం అనుకుంటున్నా. వాట్ యు సే గైస్? హెల్తీ డిబేట్ చేద్దాము.